ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా బండి మళ్ళీ పంచర్ అయింది, మొత్తం గాలి లేకుండా పోయింది. మొన్న చేసేటప్పుడే నీట్గా చేసింటే అయిపోతుండేవాడు. ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం, ఈ బండి మీద వెళ్ళిపోతాం. ఇక్కడ వెళ్ళిపోయి ఫస్ట్ పంచర్ షాపులు చూసుకోవాలి. వచ్చిన తర్వాత మొత్తం చూసేసినంత సీనరీ అంతా అయిపోయిన తర్వాత వచ్చి పంచర్ చేయించాలి. పంచర్ చేయించి ఈరోజు సాయంత్రం వనరంగి స్టార్ట్ కావాలి. మదంటే వ్యూ పాయింట్కి వచ్చినాం. ఇక్కడ అన్నీ వృత్తి ఏంటగా ఆ ట్రెడిషనల్ డ్యాన్స్ జరుగుతుంది. ట్రెడిషనల్ డ్యాన్స్ చూడాలి. అయిపోయింది, వ్యూ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బుర్రా కేవ్స్కి స్టార్ట్ అయినాం. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అయింది. 30 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళేసరికి 1 అవర్ అవుతుంది. వెళ్ళి అటు నుంచి గిరి దర్శనం అవుతుంది, అటు వెళ్తాం. ఫైనల్లీ రీచ్డ్ బుర్రా కేవ్. రైల్వే స్టేషన్ ఉందంట, బుర్రాకి రైల్వే స్టేషన్ ఉందంట. ఏమో ఉందేమో మరి అలా పెట్టాడు. లైసెన్స్ అవన్నీ ఉన్నాయి కదా. అందరం ఇన్సూరెన్స్ పేపర్స్ బ్యాగ్లో ఉన్నాయి. పొల్యూషన్స్ కూడా బ్యాగ్ మేము అరకులోనే డ్రాప్ చేసి స్టే దగ్గర టెంట్ దగ్గర ఉన్నాయి. ఫొటోస్ ఏమైంది అంటే? అరే అది గ్రేట్ ఆర్ట్.
వ్యాలెట్ ఉంటుంది జరా, వ్యాలెట్ యాప్ ఓపెన్ చేయి. ఎక్కడ సార్ బాబు చెన్నగలవే బాబు ఒక్క సెకండ్ ప్యాక్ అయ్యండి. నేను కెమెరా మంచిగా వదిలేసి వద్దన్న ఫుటేజ్ వస్తుంది మనకి, కానీ స్టోరేజ్ లేదు. అదే కదా నిజంగా ఫుటేజ్ ఉంది కానీ స్టోరేజ్. అరే జిప్ లైన్ ఇక్కడే ఉందిరా, కొడదామా? కొట్టాల్సిందే. సూపర్ ఎక్సైటెడ్. 500 రూపీస్ పర్ హెడ్. వెళ్ళి మళ్ళీ తీసుకుని వస్తాను బోత్ సైడ్స్. రెస్పాండ్ బుల్లెట్ ఇప్పుడు మళ్ళీ రివర్స్ పోవాలి, వేరే లెవెల్ ఉంది. ఒక సెకండ్ భయమేది. పూరా వెరీ టాప్ కమాన్.
నెక్స్ట్ కాఫీ ప్లాంట్స్ వచ్చినాం. అనంతగిరి కాఫీ ప్లాంట్స్ అంటే అరే ఇదేనా జనాలే మరి ఎంతమంది ఉన్నారు తెలిసిందేగా. పెట్టు సైడ్కి అయితే పెట్టు మళ్ళీ అనంతగిరి కాఫీ ప్లాంట్స్ అంటే అరే ఈడ కూడా ఎంట్రీ టికెట్ ఉందిరా. చలో వెళ్తాం ఇప్పుడు కలుద్దాం. కాఫీ ప్లాంట్స్ ఇవి కానీ బీన్స్ లేవు, కాఫీ బీన్స్ లేవు, మొత్తం తీసేసారు. మొత్తం బీన్స్ అన్నీ తీసేసారు. యాక్చువల్గా లంబసింగ్లో అయితే బీన్స్ ఉండే, చిన్న మన పత్తి గింజల్లాగా ఉండే అనమాట. బాగుండే లొకేషన్, ఫ్రూట్స్ కూడా మస్తు ఉండే. వీడు అసలు ఓన్లీ ఖాళీ ముక్కలు ఇచ్చారు. మళ్ళీ దీనికి ఎంట్రీ టికెట్. నిన్నైతే అసలు ఎంట్రీ టికెట్ కూడా లేకుండే మాకు. ఫ్రీ ఆఫ్ కోటాలో కొట్టేసినాం. లంబసింగి నుంచి వ్యూ పాయింట్ చూసుకొని కిందికి వచ్చేటప్పుడు కనబడ్డాయి. డైరెక్ట్ తోటలోకి వెళ్ళిపోయినాం. అక్కడ చూసుకున్నాం. చూద్దాం ఏమైనా ఉన్నాయా. మొత్తం కథ చేసేసారు, ఏమీ లేవు. చిన్న గాస్తాయి ఇక్కడ సైడ్లకి. నెక్స్ట్ వచ్చేసి ఏదరాది గిరిదర్శన్, గ్రామ దర్శన్కి వెళ్ళి అక్కడ ట్రైబల్స్ది మొత్తం కల్చరు, డ్రెస్ చేంజింగ్ అన్నీ ఉంటాయంట. పొద్దున చూసినారు కదా నార్మల్గా, చూడాలి అది. పొద్దున నార్మల్గా ట్రైబల్ డ్యాన్స్ చేసినాం కదా సేమ్ అలాంటి. ట్రైబల్ డ్యాన్స్ ఘోరంగా చేసినాం. డ్యాన్సే రాదు, ఇట్లా ఊగినాం. ఏదో అట్లా ఫ్లోలో వెళ్ళిపోవాలి. వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలన్నీ. గిరి గ్రామ దర్శిని, లివ్ లైక్ ఏ ట్రైబ్ అంట. అడల్ట్ 50 చైల్డ్ 20. భయ్యా ఫోన్పే ఉందా? ఫోన్పే లేదు, ఓన్లీ క్యాషా? షూటింగ్ 3000 పోస్ట్. ఇవన్నీ ఉన్నాయి యాక్టివిటీస్, అన్నీ ఉన్నాయి. రే ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంది కదా, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. అది కిచెన్ ఎట్లా, వాళ్ళు ఏం ఫుడ్ తింటారు అనేది దాని గురించి సంబంధించింది. ఇక్కడంతా డ్యాన్స్ చేసే ఏరియా ఇది. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క యాక్టివిటీ. तू लगे ले बाप के
ఇది రోస్టర్ క్యాచర్ అంటే దీనిలో కోళ్ళు వదులుతారు కదా, ఉన్నాయి చూడు కోళ్ళు చుట్టూ పట్టుకొని ఉరికి 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 పట్టుకోవాలి. అంటే ఎగరవా పైకి అవి? ఇంకా ఎగరవు, అంత హైట్ ఎగరవు. గ్రిల్ ఉంది కదా పెద్దగా, ఎంత పైకి ఎలా ఎక్కువ ఎగరవు. ఈ కోళ్ళని పట్టుకోవాలంట మనం. దీనికి ఎంతరా అమౌంట్? 150 రూపీస్ దీనికి. ఇదే ట్రైబల్ మ్యూజియం, అన్నీ బాగా చేసి రావాలి. అగ్రికల్చర్ టూల్స్ అంట, మన వ్యవసాయానికి సంబంధించిన టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చూసేటివే, మన పల్లెటూరే కదా. కర్రలు, చేతి కర్రలు కూడా ఉన్నాయి, కొడవళ్ళు, లొట్టీలు, మందు పోసేటి లొట్టి, గుంటకలు, ఇవి ఎద్దులకి కట్టేటివి. అదా లాస్ట్ లేదా అది? ఇదైతే దున్నేది నాగలి. అంతే, అన్నీ పండేటివి. అన్నీ పండే పంటలు, కందులు. మా తీర్పు జరుగుతుంది రేడా, పెద్ద రాయుడు తీర్పు డిస్కషన్స్. ఇంకెంతమంది కూర్చున్నాడు, నేను నిలబడ్డాడు, నేను నా మాటే శాసనం మాట. పిట్టలు కొడుతురు, ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు. ఓమా వేట మన్యంపల్లి ఇలా వీళ్ళు. జింక కూడా ఉంది రేడా, సగమైంది ఇంకా చచ్చిపోయింది మరి. కొంచెం ఇంట్రెస్టింగ్ వేసినారు పోయి ఉప్పుని కాక డబ్బు కూడా కొట్టుకుంటూ వస్తుంటారు. వీళ్ళు పని చేస్తారు, దంచుకుంటారు. దంచలే దంచులు. పెద్ద మనిషి పొలంగా పోతుంది. చేపల పుట్ట, చేపలు ఇవి. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. వస్తుంది పాప కూరగాయలు పోసుకుంటారు. పూజ చేస్తుంది, సూర్య నమస్కారాలు చేస్తుంది. అరే ఏది అది పెట్టిన వాళ్ళ ఫుడ్ కటింగ్ చేస్తారా? ఏమవుతుందో మరి. అట్లా చేస్తుంది కటింగ్. అలా బాగా చెప్పుకుంటున్నా. ఎక్కువ బాగానే పెట్టారు. మొత్తం రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. గుడ్డోడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ నాన్న ఏదో పని చేస్తున్నాడు. ఓకే, పండగ తోరణాలు కడుతుంటే వాడు చూస్తున్నాడు. ఏ ఫెస్టివల్ హోలీ, మొత్తం రంగులు వేసుకొని చిల్లు ఏం మొత్తం రెగ్యులర్గా మనిషి ఉన్నట్టే అనిపిస్తుంది. డ్రమ్స్, డ్యాన్సులు రియలిస్టిక్గా పెట్టాలి. సడన్గా చూస్తే రియల్ అనిపిస్తుంది అంతే. ఇటు సైడ్ ఏమన్నాయి ఆదివాసీ దేవాలయం అట్లా. ఏం రాబోయే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పుట్ట ఒకటి, పుట్ట ఒకటి, ఇంకోటి ఏదో శివాలయం. పెద్ద పుట్ట కొడుకులు తీస్తుంది. నారా వరి మళ్ళా
మార్కెట్ తాడాలుతున్నాడు. అంటే వదిలేస్తుంటుంది. ఇల్లు చిన్న ఇల్లు బాగున్నాయి. అరే మ్యారేజ్ రే అందరి పెళ్ళి కొడుకు బాగున్నారా? పెళ్ళి కూతురు కూడా పెళ్ళి కొడుకు లెక్కనే ఉంది. బాగా పడుతున్నాడు కూతురు. అంతే క్లోజ్. ట్రైబల్ మ్యూజియం క్లోజ్. ఇంకా చలో. అంటే అరకు పైనరీ దగ్గర ఉన్నాం. ఈ నా బండి పంచర్ చేయించుకొని ట్యూబ్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అందులో మొబైల్లో గోప్రోలో ఛార్జింగ్ అయిపోయిండే. ఛార్జింగ్ పెట్టింటి ఇంతసేపు. అరకు పైనరీకి వచ్చి జస్ట్ లోపలికి వెళ్ళేది వచ్చినాం. ఒక కాఫీ తాగి వచ్చినాం అంతే. లోపల ఏం లేదు, మొత్తం చీకటి కదా. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం వనజంగికి. ఇప్పుడు 7:40 అయింది. 10 లోపల వనజంగికి వెళ్ళిపోతాం. 46 కిలోమీటర్స్ ఉంది. నైట్ ఏం వ్యూస్ ఉండవు కాబట్టి మ్యాక్స్ రికార్డ్ చేయను. ఏమన్నా ఇంపార్టెంట్ అనిపిస్తే రికార్డ్ చేస్తాం. చాలా ఇక్కడ జ్యూస్ తాగినాం. ప్రజెంట్ ఇది పాడేరు కదా, పాడేరు దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది వనజంగి. మ్యాక్స్ ఇంకో హాఫ్ అన్ అవరా. రోడ్స్ ఎంత గలీజ్గా ఉన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి పడుకొని మార్నింగ్ 2:30కే స్టార్ట్ చేయాలి ట్రెక్కింగ్. 5 కిలోమీటర్స్ ఉంటుందంట ట్రెక్కింగ్. వీళ్ళు మనకు మధ్యలో కలిశారు. దోస్త్ మేరా దోస్త్. అందరం కలిసి ఒకటేసారి వెళ్ళిపోతాం. క్యాంప్ ఫైర్కి కట్టెలు తీసుకుంటున్నాం. చిన్నవైతే 150, పెద్దవైతే 200 అంట. ప్లేస్ ఫైనలైజ్ అయింది. ఇక్కడ ఓపెన్ టెంట్. రైట్. పడుకొని పొద్దున్నే లేయాలి. 2-3కే లేయాలి.